హాయ్ ఫ్రెండ్స్, బర్త్డే ఆల్బమ్ ఫోటో పిక్చర్లో ఎలా ఎడిట్ చేసుకోవాలో నేర్చుకుందాం. ఇప్పుడైతే ముందేనైతే పిక్చర్ ఓపెన్ చేసుకోండి. మీకు సంబంధించిన ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. దాని సైజ్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఒక షేప్ తీసుకోండి, మీకు నచ్చిన షేప్ ఎడిట్ చేసి. నేనైతే ఇలా తీసుకున్నాను, నాకు నచ్చలేదు తీసుకుని నేను తీసేసాను. మీరే ఇష్టం, మీరు ఏదన్నా చేసేవచ్చు. నేను బేబీ చేస్తున్నా కాబట్టి సో కొద్దిగా లుకింగ్ కనిపించాలని నేనైతే ఇలా చేస్తున్నాను. చిన్న చిన్న ఫస్ట్ రౌండ్ సర్కిల్ చేసుకున్నాను. సో అవి ఎందుకంటే చిన్న బాధలు ఉంటాయి కదా, సో అలా చూపించడానికైతే అలా చేశాను. మంచిగా కనిపిస్తున్నాయని అందుకే. తర్వాత అలాంటి అవి చిన్న అనేటివి ఫింగర్స్ అన్నట్టు చూస్తే అర్థమవుతుంది. తర్వాత మీరు ఆల్బమ్ ఈ క్రోమ్లో చాలా దొరుకుతాయి. ఆల్బమ్ ఎడిట్ అని సెర్చ్ చేస్తే కవర్ పేజెస్లో చాలా దొరుకుతాయి. నేను పిక్షార్ట్లో చూశాను, దొరకలే. ఇదేదో చిన్నది ఉందని అయితే చేశాను. సో మాస్కింగ్ అని కొడితే వస్తాయి. చూడండి, క్రోమ్లో ఇంకా సెర్చ్ చేశాను. నేను బేబీ ఫొటోస్ అయితే తీసుకున్నాను క్రోమ్లో నుంచి, ఎందుకంటే ఎవరి లేవు నా దగ్గర, చిన్న పిల్లలు లేవు కాబట్టి తీసుకున్నాను. అయితే ఒక 2-3 డౌన్లోడ్ చేసుకున్నాను. అయితే మీరు ఫాంట్స్ ఇంకా క్రోమ్లో నుంచి తీసుకోవండి, మంచిగా దొరుకుతాయి. ఎప్పుడన్నా గుర్తుంచుకోండి, మీకు క్రోమ్లో చాలా మంచిగా దొరుకుతాయి, తీసుకోండి, అప్లోడ్ చేసుకోండి. అయితే ఎప్పుడన్నా మనము షేప్స్ యాడ్ చేసినప్పుడు ఫ్రెండ్స్ దాన్ని బ్లాక్ కలర్లో ఉంచుకోండి, బెటర్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మనం బ్లెండింగ్ చేసినప్పుడు మీకు ఈజీగా అవుతుంది అన్నట్టు. అలా నేను హ్యాపీ బర్త్డే ఇంకా తీసేసాను రూమ్లో నుంచి. అలా పిక్స్ అన్నీ యాడ్ చేసేస్తున్నా, చూడొచ్చు మీరు. బ్లెండింగ్లోకి వెళ్ళి లాస్ట్ 3 పెట్టేస్తే మీకు వచ్చేస్తుంది. తర్వాత దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఎప్పుడన్నా అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ పిక్ తీసుకొని మళ్ళీ యాడ్ చేశాను. లుకింగ్ ఎప్పుడన్నా చేసిన తర్వాత పక్కనున్న మొత్తం లెజర్తో తోడిపోయండి. డూప్లికేట్ చేసి మళ్ళీ పెట్టాను. మళ్ళీ ఇంకొక ఫోటో యాడ్ చేశాను. ఇలానే మీరు అంటే బర్త్డే కాకుండా మ్యారేజ్ వీడియోస్ ఇంకా ఎడిట్ చేసుకోవచ్చు, బాగుంటాయి. యాడ్ చేసిన తర్వాత ఎరేజర్తో మంచిగా మీరు ఆ సర్కిల్ని నింపుకోండి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాతనే ఫోటోని డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇంకా కొంచెం లుకింగ్ కొరకు ఇట్లా పెడుతున్నాను, మీ ఇష్టం. మీరే పెట్టుకోండి, లేదంటే పెట్టుకోకపోండి, లేదంటే బ్యాక్గ్రౌండ్ పెట్టుకోండి, మీ ఇష్టం. నేను కొంచెం లుకింగ్ కొరకు అన్నట్టు ఇలా పెడుతున్నాను. షాడో అయితే యాడ్ చేసుకుంటాం ఫ్రెండ్స్, లుకింగ్ కొంచెం కొద్దిగా వర్త్ అనిపిస్తుంది, బెటర్ ఉంటుంది షాడో వల్ల. అంటే కొన్నిసార్లు షాడో అనేది సెట్ అవుతుంది, ఒక్కొక్కసారి సెట్ కావాలి. సో అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎడిట్ చేసేటప్పుడు అది చూసి ఎడిట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇలా చేసిన తర్వాత మీరు ఎప్పుడైనా మంచిగా చూసుకోవాలి, లాస్ట్కు చెక్ చేసిన తర్వాత సేవ్ చేసుకోవాలి. అయితే అప్పుడు మీకు లుక్ ఇలాంటి కంటెంట్ కొరకు ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్.